దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ మంగళవారం దుగ్గిరాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. తెనాలి విజయవాడ ప్రధాన రహదారి కొత్తలాకుల వద్ద గ్యాస్ కంపెనీ సమీపంలో జరిగిన రాస్తా రోకో వద్ద ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు, మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు లోకం భాస్కర్రావు, మండల సిపిఐ కార్యదర్శి సయ్యద్ కరీముల్లా, నడకుదురు యోగేశ్వరరావు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, మన్నవ నాగమల్లేశ్వరరావు, ఎస్ ఆంజనేయులు, కె బుల్లబ్బాయ్, షేక్ కరీముల్లా, బలసుపాటి ఎల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు దుగ్గిరాల మండలంలో కూడా పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా గ్యాస్ కంపెనీ దగ్గర వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రాల్లో నిర్వహించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధాన్ని ఎరచూపి ఇక్కడ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, అట్లాగే డీజిల్ ధరలు మనము తగ్గించబోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా వాళ్ళు ఒకే నెలలో 4 సార్లు పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను పెంచడం జరిగింది. పెద్ద ఎత్తున గ్యాస్ మీద, డీజిల్ మీద, పెట్రోల్ మీద పెంచడానికి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు నిష్కర్షగా చెబుతా ఉన్నారు పెంచక తప్పదని చెప్పేసి. దీన్ని దేశంలోని వామపక్షాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని వామపక్ష పార్టీలు అన్నీ కూడా మరి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజలందరినీ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు చైతన్యపరిచి మరి గ్రామ గ్రామాన, మండల మండలాన వామపక్ష పార్టీలు ప్రజల మద్దతుతో ఈ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలకు పెరిగినందుకు నిరసనగా మరి కార్యక్రమాలు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కేజీ బేసిన్లో మరి ఎంతో గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ ని మరి మనకి కాకుండా గుజరాత్, ఉత్తరప్రదేశ్, మిగతా రాష్ట్రాలకి దాన్ని మళ్లించడం జరుగుతుంది. అలా కాకుండా ఆ గ్యాస్ ని మన లోకల్ గా మా రాష్ట్ర ప్రభుత్వానికి 50% మాకు వినియోగించుకొని మిగతాది వేరే రాష్ట్రాలకి మరి పంపించుకోవాలని చెప్పింది కేంద్ర ప్రభుత్వానికి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రాబోయే కాలంలో వామపక్షాలు, మిగతా ప్రజాతంత్ర వామపక్ష శక్తులు అందరూ కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, కార్యక్రమాలు, రాష్ట్ర రోకోలు, ఇంకా మరి రాష్ట్ర పార్టీ పిలుపుల మేరకు మరి పెద్ద కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వామపక్ష నాయకులకు, అలాగే కార్యకర్తలకు సహకరించిన దుగ్గిరాల గ్రామ, మండల ప్రజలందరికీ కూడా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేసిన కామ్రేడ్స్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెరుగుదలను తగ్గించాలని చెప్పేసి, అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ దుగ్గిరాల గ్యాస్ కంపెనీ దగ్గర వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ అధికారంలో రాబోయే ముందు అనేక వాగ్దానాలు చేశాడు. మేము భారతదేశాన్ని అభివృద్ధి చేస్తామని, అలాగే పేదలపై భారాలు తగ్గిస్తామని చెప్పేసి, మరి పెరిగిన ధరలను తగ్గిస్తామని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు చేశాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. అలాగే 15 లక్షల రూపాయలు ప్రతి మనిషికి తలకి 15 లక్షల రూపాయలు బ్లాక్ మనీ తీసుకొచ్చి చేస్తా ఉన్నాడు. మరి ఈరోజు చూసుకుంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అంతకుముందు గ్యాస్ ధరలు తగ్గించినట్టు ఏదో నాటకాలు ఆడి ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సార్లు గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ 4-5 రోజుల్లో మళ్ళీ గ్యాస్ ధరలు పెంచుతాడని చెప్పేసి జనంలో ఆందోళన కలుగుతుంది. మరి ఇటువంటి విధానాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉంటే ప్రజల ఉద్యమాలని చేపట్టి భవిష్యత్ ఉద్యమాలు చేపట్టడానికి వామపక్షాలను కూడదీసి, కార్యకర్తలను కూడదీసి కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే ఈ పెరిగిన ధరలో ఒక ప్రజానీకం మీదే కాకుండా రైతాంగం మీద, వ్యవసాయం మీద, అలాగే ఫ్యాక్టరీల మీద, మరి వాహనాలు, ట్రాన్స్పోర్ట్ల మీద, అనేక రంగాల మీద ఈ భారాలు పడతా ఉంటాయి. కాబట్టి పేదలు ఇప్పటికే అనేక రకాలుగా కూలీనాలు చేసుకున్న వాళ్ళు ఇబ్బందులు పడుతూ జీవిస్తూ ఉంటే మూలిగా నక్క మీద తాటికాయ పడ్డ సందంగా ఈరోజు మరి గ్యాస్ ధరలో
పెరగటం, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరగటం. రెండోది, గతంలో మరి 3 బండలు ఉచితంగా ఇస్తామన్నారు సంవత్సరానికి. మరి అది కూడా కాకుండా ఇప్పుడు 45 రోజులు దాటిన తర్వాతే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇది ఒక విధానం తీసుకురావటం. రెండోది, చిన్న చిరు వ్యాపారస్తులు కూడా గ్యాస్ కమర్షియల్ వ్యాపారం 4,000 5,000కి పెంచే పరిస్థితి కనపడతా ఉంది. వ్యాపారస్తులు కూడా వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి, కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తాం. ఈరోజు వామపక్షాల రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పెంచిన గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోకోలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దుగ్గిరాల మండలంలో మండల కేంద్రమైన దుగ్గిరాల్లో గ్యాస్ కంపెనీ ఎదురుగా రాష్ట్ర రోకో నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర రోకోకి విపక్ష పార్టీలన్నీ సహకరించినాయి. మోడీ గారు అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వాలే పెంచిన పెట్రోల్ కానీ గ్యాస్ కానివ్వండి వాటికి వాళ్ళే వాళ్ళ అంచాలని చెప్పి అనేవాళ్ళు. వచ్చిన తర్వాత మళ్ళా కేంద్రం కాదు రాష్ట్రాలు అనేవాళ్ళు. అటు 2 నాలుకల ధోరణి మోడీ గారు అవలంబిస్తున్నారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరను తగ్గించాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్రాలకు నిర్వహించడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా లంక భూములను సాగు చేస్తున్న పేద రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మండలంలోని పెదకొండూరు గ్రామానికి చెందిన రైతులు పాల్గొనగా వారికి మద్దతుగా వామపక్ష నాయకులు హాజరయ్యారు. తదుపరి తహసీల్దార్ ఐ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు దాసరి విజయలక్ష్మి, అంకం వెంకటేశ్వరరావు, మొలబంటి జనార్దన్ రావు, సాంబయ్య, బొల్లా విజయ్ కుమార్, కుంపటి అమృతయ్య, బుల్లయ్య, కొలకలూరి వీరయ్య, మొలబంటి యోగేశ్వరమ్మ, నీలం జనార్దన్, వెంకటరత్నం, వామపక్ష నాయకులు జెట్టి బాలరాజు, లోకం భాస్కరరావు, మన్నవ నాగమల్లేశ్వరరావు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, రైతులు మాట్లాడారు. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంత టైం పట్టింది. అది సర్వే చేసి సర్వే మొదలుపెట్టి అంటే ఏంటంటే చెప్పింది మీది పెదకొండూరు స్టార్ట్ అవ్వాలి. ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర లంక భూముల రైతులు రీసర్వే చేయాలని, అలాగే మరి ఈ రీసర్వే దేనికంటే వీళ్ళకి డీ పట్టాలు 96లో ఇచ్చారు, కొంతమందికి పాస్బుక్లు ఇచ్చారు, కానీ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల. అవి వాటి కూడా 2023 వరకు వీళ్ళకి బ్యాంకుల్లో కూడా లోన్ ఇచ్చారు. 23 కాడ నుంచి ఇవ్వట్లా. అట్లాగే మరి కలెక్టర్ గారిని 4 సార్లు కలవడం జరిగింది. ఇప్పటికి ఎంఆర్ఓ గారిని 4 సార్లు కలవడం ఉంది. అది కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే రీసర్వే జరుగుతుంది, రీసర్వే జరిగినప్పుడు మేము అట్లాగే వాటికి పాస్బుక్లు, పట్టాలు, వ్యక్తిగత పట్టాలు ఇవ్వని వ్యక్తిగత పట్టాలు ఇస్తామని చెప్పారు. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సర్వే జరుగుతుంది కాబట్టి కొన్ని రోజులు జరుగుతుంది. ఆ రీసర్వే జరుగుతుంది కాబట్టి ఆ రీసర్వే మనకు చేస్తారో చేయరు అనేది అపోహలో ఉన్నారు వీళ్ళు. కాబట్టి వెంటనే అది అవ్వగానే రీసర్వే కూడా ఎంఆర్ఓ గారు ఇప్పుడే మాట ఇచ్చారు చేస్తామని, అది చేయాలని కోరుతున్నాం. అలాగే వీళ్ళకి చెప్పారు మనవాళ్ళు, కరెంటు ఇవ్వాలంటే వీళ్ళకి పాస్బుక్లు కావాలి, పట్టాలు కావాలి. కనీసం పాస్బుక్లు అయినా ఉంటే వాళ్ళకి కరెంటు పెట్టుకోవడానికి బాగుంటుంది. మోటార్లు కొన్ని చోట్ల బిగించారు, కొన్ని చోట్ల బిగించడానికి మీకు ఏ ఆధారం లేదు మేము ఇవి అని అంటున్నారు. కానీ అలాగే మరి లంక భూములు మామూలుగా వరద అంటే ఏ వరదేం కాదు, మామూలుగా తుఫాను వచ్చినప్పుడు, కానీ ఆ తుఫాను వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. భూములు ఉన్న వారికి ఏమో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు, ఆ నష్టపరిహారం కూడా వీళ్ళకి ఇవ్వటంలా. అదే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వ్యక్తిగత పట్టాలు అలాగే పాస్బుక్లు ఇస్తే వాళ్ళకి నష్టపరిహారాలు కానీ వాళ్ళకి అధికారపూర్వకంగా ఉంటుందని వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని వ్యక్తిగత పట్టాలు మేము కోరుతున్నాం. పెదకొండూరు గ్రామంలోని చిన్న సన్నకారు రైతులు గత 40 సంవత్సరాలుగా లంక భూములు సాగు చేసుకుంటా ఉన్నారు. మరి ఎటువంటి విపత్తు జరిగినా, వరదలు వచ్చినా వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం అందటం లేదు. అలాగే ప్రభుత్వం నుంచి అందించే అన్నదాత సుఖీభావ కానీ, అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ నష్టపరిహారాలు అందట్లేదనేది. రెండోది ఏంటంటే అక్కడ సాగు చేసుకోవాలంటే నీరు కావాలంటే కరెంటు కావాలి. కరెంటుకు కూడా మరి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తేనే కరెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి పెదకొండూరు గ్రామంలోని చిన్న సన్నకారు రైతులు
రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు సంఘం ఆధ్వర్యంలో అనేక దఫాలుగా కలెక్టర్ గారి దృష్టికి, అలాగే సబ్ కలెక్టర్ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి అనేక పరిహారాలు తీసుకెళ్లిన సందర్భంలో రీసర్వే చేసే సందర్భంలో మీకు రీసర్వే చేసి మీ పేర్ల మీదకి భూములు ఎక్కించి మీకు పట్టాలు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటికి దాదాపుగా గత 3 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకని చిన్న రైతులుగా ఉన్న వీళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా మేము తిరుగుతున్నా కూడా మాకు మా తాత తండ్రి నుంచి వచ్చిన సంక్రమించినటువంటి భూమికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. అందుకని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గర ఈ ధర్నా కార్యక్రమం చేపట్టి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా రీసర్వే జరుగుతుంది. రీసర్వే జరిగే సందర్భంలో మీకు కూడా రీసర్వే చేసి ఆర్డీఓ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మీకు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు కూడా చెప్పింది. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించామని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము సొసైటీ లంకలు చేసుకుంటుంటే మాకు కరెంట్ ఇవ్వట్లా, మా పేరు లేదని భూమి. మా తల్లిదండ్రుల పేరు ఉంది, వాళ్ళు చనిపోయారు. మా పేర భూమి ఎక్కాలండి. అందుకనేనండి మాకు విద్యుత్ కరెంట్కి మాకు మీటర్ ఇవ్వట్లా. మీ పేరు లేని భూములు మేము ఎట్టేస్తామని అన్నారండి. ఆన్లైన్లోకి ఎక్కితే మా పేరు మేము ఏదైనా మళ్ళీ కరెంట్ పెట్టుకోవడానికి బోర్లు వేసుకుంటామండి. బోర్లు నీళ్లు కూడా అందట్లే మాకు. మా పేరు కుంపటి బుల్లెబాయ్ అండి. మాకు తల 1 ఎకరం ఇచ్చారండి మాకు గవర్నమెంట్. మేము 3 ఎకరాలు బోర్ వేసుకోవాలి. 10 ఎకరాలు బోర్ ఉంది, నీళ్ళు అందట్లే మాకు. మా పేర పొలం ఉంటేనే మాకు మీటర్ ఇస్తామన్నారు గవర్నమెంట్. ఏందండి మాకు ఒక 40 సంవత్సరాల గతం అండి ఇచ్చి. మా నాన్న వాళ్ళు సాగు చేసుకున్నారు, వాళ్ళ తర్వాత ఇప్పుడు మేము సాగు చేసుకుంటున్నాం. వాళ్ళు చనిపోయి ఇప్పుడు మేము చేసుకుంటున్నాం. మాకు ఇప్పుడు కరెంటు మాకు అందట్లేదండి, నీళ్ళు అందట్లేదు, బోర్లు వేసుకోవాలి. మీ పేర్లంది మేము సర్వీస్ ఇవ్వని అన్నారు మాకు. అది ఏంటంటే మేము చేస్తాంలే అన్నారు. మరి ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు మేము 5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం వాళ్ళ చుట్టూ. ఒక రోజు కాదు, చేస్తాం అన్నారు, కానీ ఇప్పుడు వరకు కూడా చేయలేదు మాకు. పేరు దాసరి విజయలక్ష్మి అండి. మేము పెదకొండూరు గ్రామం నుంచి వచ్చాము. మాకు గత 40 సంవత్సరాల నుంచి లంక భూమి సాగు చేసుకుంటూ ఉన్నాము. కానీ మాకు నష్టపరిహారం అనేది వరద వచ్చినా ఏది వచ్చినా కూడా నష్టపరిహారం అనేది అందట్లేదు. దాన్ని మేము సాగు చేసుకున్న భూమి అని ఎన్నిసార్లు వచ్చి వాళ్ళు కూడా మాకు స్టేట్మెంట్ ఇచ్చారు. అన్నీ బాగానే ఉండేవి కానండి ఈ నష్టపరిహారం రావట్లేదు, ఆన్లైన్లోకి ఎక్కించట్లేదు. మాకు ఏది ఉపయోగం లేకుండా మేము అయిపోతున్నాం. కానీ మాకు అది మాత్రం ఆన్లైన్లోకి ఎక్కించి మాకు న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. కొండూరు అండి. లంక ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏ నష్టపరిహారాలు అవటం లేదు, ఒక పుస్తకం రావటం లేదు. చేస్తున్నాము, ఏది మాకు సమకూర్చలేదు. అది దయచేసి కాగితాల కోసం అని చూస్తున్నామండి. సుబ్బారావు, మలవని పేగేశ్వరమ్మ. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ నిర్వహించి 10 సంవత్సరాలు కావడంతో గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 7 రకాల సంబంధించిన పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఎండి అబ్దుల్ రెహమాన్, సి ఇందిరా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడారు. ఈరోజు మనం ప్రధానమంత్రి సురక్షిత మాతృ అభియాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అయిన సందర్భంగా మనం దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మనం ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి అంగన్వాడీ కేంద్రం వాళ్ళు న్యూట్రిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నుంచి డాక్టర్ మధుమిత గైనకాలజిస్ట్ గారు వచ్చి కూడా మనకి గర్భవతులకి స్క్రీనింగ్ పరీక్షలు కానీ, వాళ్ళకి చేయాల్సిన చెకప్లు కానీ, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం ఎయిమ్స్ నుంచి డాక్టర్ లిఖిత, డాక్టర్ విజయ్ గారు వచ్చి మనకి థైరాయిడ్ పరీక్షలు, ఇంకా గర్భవతులు హై రిస్క్ గర్భవతులకి యూరిన్ టెస్టులు, థైరాయిడ్ టెస్టులు, దానికి బ్లడ్ శాంపుల్ సెలక్షన్ కూడా జరిగిందండి. మనకి ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని గర్భవతులందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వచ్చి తగిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార పద్ధతులు గురించి మనం వీళ్ళన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. దీంట్లో భాగంగా వాళ్ళకి కిల్కరీ కాల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ కిల్కరీ కాల్స్ ద్వారా ఏంటి అంటే మనకి ప్రతి నెల గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం గురించి చెప్పడం జరుగుతుంది అండి. దాని గురించి